బావో యాడికి పోతుండవా? ఆదిమే ఓ అమ్మి చూసినావా? ఎత్తుగా లావు, అదే ఎత్తుగా బాగుంటది కదా తెల్లగా. ఎక్క సక్కలు ఎక్కువైపోయినాయి నీకు. పక్కన నన్ను పెట్టుకొని ఆ ఎం గురించి చూస్తా ఉండవా నువ్వు? అది కాదు మే, నేను చెప్పేది నేను చెప్పినాను. నేను చూశాను, ఈ హైట్ చూశాను. ఈ హైట్ తెల్లగా ఎత్తగా లావుగా అంటే అదిగో శాడిస్ట్ అంటే మే. నీకన్నా శాడిస్ట్ ఎవరున్నారబ్బా? ఎత్తు సెక్కలు అట్టుకుంటే నేను ఎత్తుగానే ఉంటాను. అది కాదు మే, అమ్మ శాడిస్ట్ అని కూడా చెప్పినారా? నీకన్నా శాడిస్ట్ ఎవరున్నారా నాయన అనుకుంటూ వచ్చినాను. క్రమశిక్షణ తప్పుతా ఉండవు. చూస్తే అసలు యాడ సరే కానీ ఎక్కడ మే ఇది? కానీ నువ్వు నన్నే చేసుకుందాం కానీ తర్వాత చూసుకుందామా. ఎక్కడ ఈ అమ్మే? యాడికి పోయిందే? ఎవరు యాంకర్ కావాలి కదా మనకి ఇప్పుడు. అవును కావాలి కదా, నేను చేసేనా? వద్దులేమే, చూసిన వాళ్ళంతా దాచుకుంటారు కానీ వద్దులే. నా గొంతు అది బాగుంటుందా? అవును, చచ్చిపోవాలనిపిస్తుంది ఇంటే. పద, యాంకర్ రావాలి కదా. ఎవరు? గ్రీన్ కార్డ్ ఉందా? గ్రీన్ కార్డ్ ఉందా? ఎప్పుడు చూసినా అమెరికా పోలే. మీరు వచ్చినారా? నువ్వు రాయాల్సిందే కదా. అవును అమ్మిలు ఆపండి ఇక్కడ. మిమ్మల్ని యాడ్ చూసినానే. చూసే ట్రియో మరదలా ఏంటి మీద పోతున్నావు? ఏంటి మీరు ఈ షోకి పార్టిసిపెంట్స్ వచ్చారా? అవునా, పార్టిసిపెంట్స్ కదా. జీ తెలుగు వాళ్ళు మమ్మల్ని పిలిచారుగా. అవును కదా, మరి మేము కూడా పార్టిసిపెంట్స్ అంటారే. నాకు ఆ భాష వస్తుంది. ఇప్పుడు పార్టిసిపెంట్స్ మేమండి, మేమిద్దరం. మీరు నలుగురు ఇట్లా యాంకర్స్ ఎవరో ఉన్నారని చెప్పారు. చెప్పినట్టుగా ఆ అమ్మాయి అయితే ఉండదు. ఆ అమ్మాయికి మాటే రాదు. ప్రోటీన్ ఎక్సర్సైజ్ చేస్తాడు. నేను మాత్రం యాంకర్. అంతేనా? అంతే. నువ్వు ఇట్రా, మరి నేను పోతా. కాదు ఒక్క నిమిషం. ఇక్కడ ఎలాగో యాంకర్స్ లేరు, మనం సెటిల్ అయిపోతే. ఓకే, ఇప్పుడు రవి లాస్ట్ షో. ఓకే, రెండు సిమిలారిటీస్ ఏంటంటే ఈ పిల్ల పుట్టింది రాయలసీమ, ఆ పిల్ల పుట్టింది రాయలసీమే. మళ్ళీ ఇద్దరు రెండు సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు మెంటల్ వాళ్ళు. అంటే కరెక్ట్ చెప్పినావు నువ్వు. కరెక్ట్ పోదమా? అంటే రోహిణి వీళ్ళకి ఇప్పుడు కాదు, క్రమశిక్షణ తప్పుతా ఉండరు. చూసు అదే మేము రెడీ అయిపోయాం. ఇవాళ మాకో మీకో పిచ్చి పీక్స్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కుతుందో లాస్ట్ లో తెలుస్తుంది ఎపిసోడ్ లో. రెడీ, స్టార్ట్ చేద్దాం. మరి ఆనందం స్టార్ట్ చేద్దామా? ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు. మాకు భయంగా. చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. 4 contestants, 4 rounds. ఎవ్రీ రౌండ్ 1 lakh. యాజ్ సింపుల్ as that. ఫైనల్ గా ఎవరైతే విన్ అవుతారో ఫైనల్ 1 అతనే, లేకపోతే ఆమెనే. రైట్, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్. ఆల్ ఎక్సైటెడ్? ఒక్కసారి యో అనండి. ఒక్కసారి స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్ విత్ యు వందనం. ఇది స్టార్ట్ చేసే ముందు వాళ్ళ తీయని గొంతుతో ఒక పాట వినాలనిపిస్తుంది నాకు. ఈ భయంలో పాట కూడా వస్తుందా? పాట రాదు అంటే రైమ్ జానీ జానీ ఎస్ పాప అందరికి వచ్చేది. జానీ జానీ పాట ఇప్పుడు పాట ఆపితే మా సైడ్ ఇవ్వండి. నిజంగా పాట పాడుతున్నదా లేదా? పాట పాడుతున్నదా లేదా? వెరీ గుడ్ రోహిణి. కొంత పాట పాడుతున్నా పాడుతున్నా. నలుగురు కలిసి ఒకటే పాట పాడాలి. ఒకటే పాట. రెడీ? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. సింగిల్ లేదమ్మా. ఇప్పుడు ఈ పాట ఎవడన్నా పాడితే హ్యాపీ బర్త్డే జన్మలో చేసుకోడాడు. మంచిగా పాడతా ఒక రిధంలో దొరికింది కదా. నొక్కుతా ఉన్నావు.
ట్రాన్స్ఫార్మర్ లో ఏలు పెట్టినప్పుడు అంతే ఎక్స్ప్రెషన్ ఇస్తాను. చాలా ఎక్కువ వస్తుంది లేదు ఆ ఫీల్ రావట్లేదు. ఇప్పుడు చూడు సతీష్ అన్న చూడు, నాకు కిడ్స్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో పెట్టిన ఎక్స్ప్రెషన్ కావాలి. ఏమైంది? అది కావాలి నాకు, అది నిజంగా ఎక్స్ప్రెషన్ మళ్ళీ చేయండి. మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. ఐ వాంటెడ్ ఎక్స్ప్రెషన్, ఐ వాంటెడ్ ఎక్స్ప్రెషన్. రిలాక్స్. ఇప్పుడు గేమ్ రూల్స్. సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ రౌండ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి 10 ఆప్షన్స్ ఉంటాయి. 5 ఛాన్సులు ఉంటాయి మీకు. 5 ఛాన్సెస్ ఉంటాయి. అందులోకి వెళ్ళి 3 కరెక్ట్ ఉంటాయి. 3 కరెక్ట్ చేస్తే 1 lakh rupees మీవే. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్ కి సో హిమజ, లెట్స్ స్టార్ట్ విత్ యూ. ఓకే, యువర్ క్వశ్చన్ ప్లీజ్. వీరిలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో పనిచేసిన వారెవరు? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఇందిరాగాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, జేపీ రాంకా, చరణ్ సింగ్, ఇంద్రకుమార్ గుజరాల్, చంద్రశేఖర్, కేఆర్ గోపాలన్. అండ్ యువర్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ పివి నరసింహారావు. పివి నరసింహారావు. 100%. షూరా? లేకపోతే రాంగ్ అయితే నేను డీకే ఆలోచించకూడదు. కానీ ఎందుకో అదే అనిపిస్తుంది. ఓకే, సో చూద్దాం. పివి నరసింహారావు థర్డ్ ఆప్షన్ కరెక్టా కాదా? Alright. మేము చేస్తున్న ఫస్ట్ షో యాంకరింగ్ కాబట్టి మా తరపు నుంచి సంతోషంగా Too much అసలు. చాలా ఈ షో అవని 108 కాల్ చేసుకో, రెడీగా ఉండు. అయిపోగానే నువ్వు ఎక్కుతావు 108. ఏం భయపడతావు అనుకుంటావా? సెకండ్, వాజ్పేయి. లెట్స్ సీ. అటల్ బిహారీ వాజ్పేయి ఆప్షన్ 5. వెరీ వెరీ నైస్ ఐక్యూ యూ హ్యావ్. అంటే అది తప్పు ఆన్సర్ కదా. లాస్ట్ తరపు నుంచి ఒకటి, నా తరపు నుంచి ఒకటి. హిమజ గారు రెడీయా? రెడీ. దానికి నేను ఇచ్చే గిఫ్ట్. నేను రెడీ కాదు. రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా. 5 ఛాన్సెస్ లో 2 ఛాన్సెస్ అయిపోయి లాస్ట్ 3 ఛాన్సెస్ అండ్ 2 కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ సీఎమా? హిమజ గారు ఏమో అన్ని గాంధీలు పెట్టినప్పుడు ఏదో ఒక గాంధీ ఉండే మనం ఉంటారు. రాజీవ్ గాంధీ ఏదో గాంధీ ఫిక్స్ అయిపోతాం అనుకోండి. అంతేనా? రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఏ గాంధీ ఫిక్స్ ఇందిరా చేస్తారు? గాంధీ ఐడియా లేదు. రాజీవ్ గాంధీ. ఓకే, లెట్స్ సీ. రాజీవ్ గాంధీ, దట్స్ ది రైట్ ఆన్సర్. నేను ఆను. ఏంటండి హిమజ గారు ఇంత ఐక్యూ? ఏ రవి, నేనే అనుకున్నాను రా, నాకంటే తెలియవంతులు చాలా మంది ఉన్నారు. 1 week నుంచి బాదం పప్పు తినట్లేదు ఆవిడ. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. ఏమన్నారు? 1 week నుంచి బాదం పప్పు తినడం మానేసిందండి. మీరు తిన్నారా? నేను మీకు తింటున్నా. వచ్చిన వచ్చాక బేబీ తెలుస్తుంది. నేను బాదం పప్పు బదులు వేరే ట్రై చేస్తున్నాను. మీ ఫేస్ చూస్తే నాకు ఏడుపు వస్తుందండి. మీరు ఒక్కసారి నవ్వండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు చూడండి. VP సింగ్. విపి సింగ్ ఆప్షన్ 2 కరెక్టా కాదా? కాదు. ఏదో guess. విపి సింగ్ గారు సీఎం గా పిఎం గా చేశారు మన ఇండియాకి. ఒక్క విషయం, మీరు ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నారు కదా, ఒక్క క్లూ ఇవ్వచ్చు కదా. క్లూ ఇవ్వచ్చా? వద్దు. ఇచ్చారు కదా. ఇంకొకటే ఛాన్స్ ఉంది అండ్ మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి ఫర్ 300 points and 1 lakh. ఇందిరా గాంధీ గానీ, ఇందర్ కుమార్ Five, గుజరాల్ గానీ. four. 8. ఐకే గుజరాల్. ఓకే, పిఎం గా అయితే ఖచ్చితంగా పనిచేశారు, కానీ సీఎం గా తెలుసుకోవాలి. ఇఫ్ దట్స్ ది రైట్ ఆన్సర్, ఇంద్ర కుమార్ గుజరాల్. ఏమైంది? ఏం అవ్వలేదు, మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు. ఇట్లా అయిందని కానీ ఏం కాలేదు. బట్ మీ 5 ఛాన్సెస్ లో 2 రైట్ ఆన్సర్స్ చెప్పారు. సో మీకు 200 పాయింట్స్. 200 points. Let's see what's the right answers. చరణ్ సింగ్. Charan Singh was the CM of Uttar Pradesh and he was also the Prime Minister of India. ఇండియా. ఓ సూపర్. కొత్త విషయం తెలుసు. Very good. Satishana. I love you, darling. నాకు చాలా తప్పు. వద్దు. అయిపోయింది. రెడీ? రైట్ అనా? ఏమి రైట్ స్వామి. హీరో మ్యాన్. ఎక్కువ షాకులు ఇస్తే ఓసేమని కూడా పని చేయదు మ్యాన్. రెడీయా క్వశ్చన్ కి? రెడీ. రైట్. సో సతీష్ గారికి క్వశ్చన్. వీటిలో చిరంజీవి, కోదండరామరెడ్డి కాంబినేషన్ లో చెయ్యని సినిమాలు ఏవి? మీ ఆప్షన్స్ ఆన్ ది స్క్రీన్. పున్నమి నాగు, త్రినేత్రుడు, ముఠామేస్త్రి, రిక్షా ఓడు, పసివాడి ప్రాణం, ఛాలెంజ్, విజేత, కొండవీటి దొంగ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, రుస్తుం. రిక్షావాడు. కోదండ రామరెడ్డి కాదంటారు. సో చూద్దాం. దట్స్ ది రైట్ ఆన్సర్.
ఇది అన్యాయం. ఏంటి కరెక్ట్ చెప్పినా కూడా నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని నాగార్జున గారు చెప్పారు ఏంటి? మీరు నవరత్నాలు పండిస్తారు కదా. హెల్మెట్ చేయండి డాక్టర్ గారు. రైట్, సెకండ్ ఆన్సర్ ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. ఆప్షన్ నంబర్ 7 రైట్ ఆర్ రాంగ్? నీకా? అయ్యో సారీ బై మిస్టేక్. ఇది నీది. 90 సెకండ్స్ మీ టైం లిమిట్. తొందరగా. కొండవీటి దొంగ. హిమజ గారు ఏమంటారు? కరెక్ట్ అది? నాకు తెలీదు. ఇది మాత్రం నాకు తెలియదనే ఆన్సర్ నాకు నచ్చదండి. మరి కరెక్టా రాంగా? రాంగ్. ఎంత సంతోషం. రైట్, చూద్దాం కరెక్టా రాంగా. కొండవీటి దొంగ. 3 ఛాన్స్ అయిపోయాయి, అందులోకి ఓన్లీ 1. ఇప్పుడు లాస్ట్ 2 కరెక్ట్ చెప్పాలి మీరు. మన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమానా కాదా? వెరీ గుడ్. ఆ కాంబినేషన్ కాదు. లాస్ట్ 30 సెకండ్స్ ఉన్నాయి భయ్యా, ఆలోచించుకో. లాస్ట్ ఆన్సర్, లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ రావాలి. ఎందుకో త్రినేత్రుడు అనిపిస్తాం. త్రినేత్రుడు. ఆప్షన్ నంబర్ 2 కరెక్ట్ ఆన్సర్ భయ్యా. ఓకే, నో ప్రాబ్లం. 200 పాయింట్స్ కానీ 1 లాక్ గెలుచుకోలేకపోయారు. సో సారీ. ఆన్సర్ చెప్పా. లెట్స్ సీ ది కరెక్ట్ ఆన్సర్. పున్నమి నాగు. ఆ ఆప్షన్ మీరు చూడని కూడా చూడలేదు. చూసాను. పున్నమి నాకు యాక్చువల్ ఫస్ట్ కాంబినేషన్ అక్కడే స్టార్ట్ అయింది అనుకున్నాను. రైట్, రోహిణి గారు ఎలా ఉంది? ఒక్కసారి రవి నీ మామ అనొచ్చు కదా, మేము మామని పక్కన పెట్టుకొని. అబ్బా, అది రావాలి సిగ్నేచర్ వెంటనే. మీ క్వశ్చన్. వీటిలో కొమ్ములుండని జంతువులేవి? మీ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. జిరాఫీ, అడవి పంది, ఖడ్గ మృగం, ఏనుగు, ఆడ జింక, జీబ్రా, ఆడ గొర్రె, యాక్, ఆఫ్రికన్ మేక, కృష్ణ జింక. ఇంత ఈజీ క్వశ్చనా? జీబ్రా. జీబ్రా క్రాసింగ్ కాదక్క. జీబ్రా. ఓకే, జీబ్రాకి కొమ్ములు ఉండవు అని రోహిణి చెప్తుంది. కరెక్టా కాదా? వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. జిరాఫీ. జిరాఫీ కొమ్ములు లేవంట. అవును, ఉండవు. ఎందుకంటే జిరాఫీ కొమ్ములు ఉంటాయండి. ఎక్కడ ఉంటాయా జిరాఫీ ఎంత ఈజీ ఆన్సర్. జిరాఫీ కొమ్ములు ఉండవా? చిన్నప్పుడు బొమ్మ దించలే జిరాఫీ బొమ్మ? నాకు ఇంత చెవుల్లో కనిపించేవి. కొమ్ములతోని ఆకుల్ని కిందికి గుంజుకొని తింటదంట జిరాఫీ. ఇప్పుడు ఏనుగు దంతాలు కూడా కొమ్ములేనా? నెక్స్ట్ ఆఫ్రికన్ మేక. ఆఫ్రికాకి ఎప్పుడు పోయినావు నువ్వు? పోయావా? ఆఫ్రికన్ మేక. లాస్ట్ 2 ఛాన్సెస్, 30 సెకండ్స్. తొందరగా. ఆడ జింక. ఆడ జింక కొమ్ములు ఉండవు అని రోహిణి అంటుంది. నాకు తెలిసి 100% ఇది 100%. నువ్వు జింకనే చూడలేదు, ఆడ జింక. ఇంకా ఆడ గొర్రె. ఓకే, ఆప్షన్ 7 ఆడ గొర్రెకి కొమ్ములు ఉండవని రోహిణి అంటుంది. వచ్చేసినాయి 200 పాయింట్స్ మా రోహిణికి. లాంగ్ ప్రెస్ ఉండకూడదు. అయితే లీస్ట్ 100 పాయింట్స్ వచ్చాయి రోహిణికి. ఇంకా 2 రైట్ ఆన్సర్స్ ఏవి చూద్దాం. అడవి పంది అండ్ ఏనుగు. నేను 2 ఆన్సర్లు చెప్పాను. అడవి పంది ఏనుగు అని. మీరే అడవి పంది. మేము ఎలాగో కన్ఫ్యూజ్ చేస్తాం, ఆయన కన్ఫ్యూజ్ అయిపోతావా? దాన్నే అంటారు సాడిజం. నా వీక్నెస్ కూడా. భయ్యా ధనుష్ అప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఏం లేదు, ఇప్పుడు ఈ ముగ్గురిని చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. లోపల తర్వాత బాగుంది కదా, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్టెప్ మా కోసం ఏదన్నా, ఒక స్టెప్ ఏదన్నా తొందరగా ఏదైనా స్టెప్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధనుష్ క్వశ్చన్ ప్లీజ్. నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఒక నిరుద్యోగిని నిరుద్యోగాల గురించి అడగడం తప్పు. పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, ఆస్ట్రియా, జింబాబ్వే, నమీబియా, జర్మనీ, శ్రీలంక, చైనా.
బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంది. రైటా రాంగా? బంగ్లాదేశ్ లో నీకు తెలుసా? అవును అవును, Oh. కరెక్ట్ కరెక్ట్ Yes, yes. కరెక్ట్ 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 అవును కరెక్ట్ 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 అబ్సల్యూట్లీ కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ నేపాల్. నేపాల్ నేపాలా? Yeah. Okay. ఏమండి మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చూసి నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ వెంకటేష్ గారికి జాబ్ ఉంటే కానీ వదులుకొని వచ్చారండి. నా సెవెంత్ సెన్స్ అదే చెప్తుంది అదే చెప్తుందా? అలా చెప్పినప్పుడు ఫిక్స్ చేయాలంతే. Fix అక్కడ చేద్దాం. కరాటే మాస్టర్లు Oh, ఎక్కువ సెవెన్ సెన్స్ రాంగ్ అయితే 7 times షాక్. ఓ నో 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 ప్లీజ్ ఏ రవి నో నేపాల్ రైటా రాంగా? కృష్ణ కృష్ణుడు 7 times షాక్ బాబాయ్. బతిపోయాను. ఓకే, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. Yeah, yeah. చాలా మెల్లగా చేస్తున్నాం. జింబాబ్వే జింబాబ్వే Yeah. జింబాబ్వేలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ శాతంగా ఉందా? సో 3 ఛాన్సెస్ లో 2 కరెక్ట్ ఆన్సర్స్. యువర్ నెక్స్ట్ ఆన్సర్ శ్రీలంక. శ్రీలంకలో అన్ఎంప్లాయ్మెంట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. దోశ 68 రూపాయలు అని విన్నాను. దోశతోనే అన్ఎంప్లాయ్మెంట్ ను మ్యాచ్ చేయలేదు. మరి నాకైతే అదే తెలుసు. రోజుకి దానికి సంబంధం లేదు అసలు. మా ఇక్కడ కూడా దొరుకుతాయి దోశలు. శ్రీలంక ఇస్ ది రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? చూద్దాం. లాస్ట్ ఛాన్స్, కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఇండియా Huh? ఇండియా. ఏ మన ఇండియా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. ఐ ఆల్సో హ్యావ్ సార్ బిఫోర్ నాట్ నో. Before you had unemployment Yes, problem. sir. Now you are Yes, sir. employed. Yes, sir. Now you are employed. మీరు Very good. చెప్పిన Let's see తర్వాత if India is the right answer. నేను పని చేస్తున్నా, లాస్ట్ ఇయర్ లాంటి అమ్మాయి పని చేస్తుందంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అదే ఏంటండి? అంటే నువ్వు తిట్టావా పుట్టావా ఒకసారి? నమీబియా ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. నేను ఆన్సర్ షాక్ నుంచి కరెక్ట్ రాజ్య వచ్చింది. నమ్ము భయ్యా నమీబియా అని చెప్పాను. ఏం అమ్మయ్య, చెప్పాడు? ఏం చెప్పాడు? నమ్ము భయ్యా నమీబియా అని చెప్పాను. రైట్ ఆన్సర్ ఇస్ నమీబియా. కరెక్ట్ అండి, చిన్న దేశాన్ని మీరు చెప్పారు కూడా అప్పటికి. సో చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి. అదే 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 ఇంకా అంతకన్నా చిన్న కాదు. నాకు నమ్ము భయ్యా నమీబియా. పాపం అన్నయ్య అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఆయన. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకోసం ఫస్ట్ అదేంటో. ఎపిసోడ్ అండి, ఫస్ట్ రౌండ్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ నేను డిసప్పాయింట్ అయ్యాను రవి. డిసప్పాయింట్మెంట్ లో నేను ఎందుకంటే ఈ 1 lakh ఇంటూ వాళ్ళు తీసుకోకుండా మనకే మిగిల్చాడు. నేను కన్ఫ్యూజన్ లో అయిపోయావు. విద్యుత్ బంధనం తర్వాత మీ మీ స్కోర్. scores. హిమజ గారు, 200 points, సతీష్ గారు, 200 points, రోహిణి గారు, 100 points, ధనుష్ గారు. 200 points. థ్యాంక్ యూ. సో రోహిణి గారు కొంచెం వెనకాల ఉన్నారు. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ అంద కూపం. ఓకే, అంటే ఒక డార్క్ రూమ్ లోకి పంపిస్తారు. అందులో 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మాకు కూడా తెలియదు లోపల ఏముంటుందో. మీరు కానీ ఏం మీరు చేయాలంటే అది ఏదైనా ఆ ఆబ్జెక్ట్ ని టచ్ చేసి బయటికి తీసి మాకు చూపిస్తే అప్పుడు మాకు కనిపిస్తుంది. అప్పుడు మేము ఫైనల్ గా మీరు చెప్పింది రైటా కాదా అని డిసైడ్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్. కానీ మీ టైం లిమిట్ వచ్చేసి మీరు అందకూపం లోపల గృహలో ఉండేది జస్ట్ 5 minutes. ఓకేనా? రైట్. సో అందకూపంలో ఫస్ట్ వెళ్తున్న పార్టిసిపెంట్ రోహిణి. వేసుకోరండి. అది హాయ్ రోహిణి. హాయ్. రోహిణి కొంచెం నవ్వు. ఆ అద్దం తీసేయ్, హ్యాపీగా అద్దం తీసేయ్. అర్థంతో ఎంత క్యూట్ గా ఉందో చూడు. అద్దాలు తీసేయ్ రోహిణి. అలానే స్ట్రైట్ గా ముందుకు వచ్చాయి మెల్లగా. ఎదురుగా పట్టుకో చేతులు. రైట్ రోహిణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు దాంట్లో ఏమున్నాయో చూసి తీసి నాకు చెప్పాలి. ఓకే? దేవుడా ఇందులో చంపేవు కదా ఏమి నన్ను. రెడీ, కమాన్. పెట్టి లోపల పెట్టి, లోపల పెట్టి. బయటికి ది, బయటికి ది, బయటికి ది. 2 చేతులు పైకి తీ, పైకి. 2 చేతులను పట్టుకో. కప్ప. కప్ప. కప్పనా? ఇంతకు ముందు ఎప్పుడైనా కప్పని టచ్ చేసావా? లేదు లేదు కప్ప కాదు. కప్ప కాదు అది. ఏ కప్పే. కప్ప కాదు. లేపు, ఇంకా పైకి లేపు. మామా బాగున్నావా అని అడుగు. ఏంది బాగుంటది. ఏయ్, ఇది కప్పే. కప్పనేనా? ఆ. ఓకే, రైట్ ఆన్సర్. అమ్మయ్యా, రోహిణి. నువ్వు కప్ప పట్టుకున్నాను. వెరీ నైస్. సో మెల్లగా అలానే లెఫ్ట్ సైడ్ కి నడుచుకుంటారా? లెఫ్ట్, రైట్, రైట్, సారీ, రైట్. యా, ఇంకా ఇంకా. ఎస్. అందులో ఏముంది? దేవుడా ఆ.
ఏమో అది ఖర్చు చేస్తే అయ్యో ఖర్చు చేస్తే మన వల్ల వానపాములు. ఏంటది? వానపాములు. వానపాములు కాదు. వానపాములే. కాదు. ఓ సారీ, నూడిల్స్. ఏంటది? నూడిల్స్. రైట్ ఆన్సర్ రోహిణి, 200 పాయింట్స్. కమాన్ కమాన్. లాస్ట్ ఆబ్జెక్ట్. నీ రైట్ కి ఇంకొంచెం మూవ్ అవ్వు. ఇంకా ఇప్పుడు అందులో ఏముందో మాకు చూపించు. ఇందులో ఏదో ఇది చాలా ఇంట్రెస్టింగ్ రోహిణి. ఇది చేస్తే నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. కమాన్ రోహిణి, ఇది నీకు అసలైన టెస్ట్. అమ్మో ఏదో. ఇది చెప్తే రోహిణి గ్రేట్ అబ్బా. కావాలంటే స్మెల్ కూడా చూడొచ్చు. స్మెల్ కూడా చూడొచ్చు. ఏంటది? ఎలక. ఏంటది? ఎలుక. అట్లా చేతిలో పట్టుకొని అంత ధైర్యంగా ఎలుకని ఎట్లా చెప్పగలుగుతున్నారు రోహిణి నువ్వు? నాకు తెలిసి బాగా అలవాటు ఉన్నట్టుంది, జంతువులు పెంచుతుంది అనుకోండి. ఎలుకే కంపు కొడుతుంది, చెప్పండి. రైట్ ఆన్సర్ రోహిణి. ఫస్ట్ రౌండ్ లో 100 పాయింట్స్, కానీ ఈ రౌండ్ లో చిత్త కొట్టేసావు. 300 పాయింట్స్. హ్యాపీగా నువ్వు బయటకు వచ్చేసి. మీ మొహాలు తగలట. సూపర్. ఇట్రా ఇట్రా ఇట్రా, నాకు ఒక హక్ కావాలి. కానీ రోహిణి నీకు ఎంత ధైర్యం అసలు. సూపర్ రోహిణి, సూపర్ సూపర్. ఇంత ధైర్యంగా, ఎంత అసలు ఇక్కడ కూడా ఇంత కూడా భయం కనబడలేదు నీ కళ్ళలో. రైట్ రోహిణి, నెక్స్ట్ ఎవరిని పంపిస్తే బాగుంటది? ఇమేజన్ పంపిస్తావా? మారో లవ్ చేసేస్తుంది. గౌతమ్ ఎలా ప్రేమలో పడేయాలని దాన్ని పంపించండి. రైట్. సో అందకూపంలో వెళ్తున్న పార్టిసిపెంట్ హిమజ. హాయ్ హాయ్ హాయ్. అవయ్యో కొంచెం కింది చూడు. I'm not కొంచెం కింది. fine. అద్దలు తీసేయండి ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ హిమజ గారు. ఓకే, కొంచెం మీ రైట్ కి రండి. మెల్లగా. రైట్ కి మెల్లగా. ఇంకొంచెం ముందుకి. ఓకే, ముందుగా ఇంకా కొంచెం మీ రైట్ సైడ్ కి రండి. నాకు ఇక్కడ ఏదో అది ఏంటిది? అది ఏదో అక్వేరియం. అక్వేరియమా? ఆ అక్వేరియం లోపల ఏముందో ఆబ్జెక్ట్ ఏంటో మీరు మాకు చూపించి గెస్ చేయాలి. అంతే, అది పైకి లేపండి అంతే. ఇక్కడ సౌండ్ వస్తుంది. ఏయ్, ష్. ప్లీజ్ భయపెట్టొద్దు ప్లీజ్. పెట్టేయండి ఇంకా పెట్టేయండి పెట్టేయండి, హ్యాపీగా పెట్టేయండి. అదే ఇంకా ఏం లేదు. కొంచెం ముందుకు పెట్టండి, కొంచెం ముందుకు. అరే మెత్తగా ఉంది. మెత్తగా ఉందా? అవునా? ఓకే, అదన్న ఒకటి చెప్పారు. సో పైకి తీయండి, 2 చేతులతో గానీ ఒక చేతితో గానీ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ హిమజ గారు, ఏం కాదండి, మీకు ధైర్యం ఉంది. యూ కెన్ డూ ఇట్. కమాన్. ఎందుకంత భయపడుతున్నారు? అది మిమ్మల్ని ఏమీ చేయదు. రైట్ రైట్, కమాన్. సాఫ్ట్ గా జెల్లీ అండి, జెల్లీలా ఉంటది అంతే. అంతే. రైట్, చూడండి. ఇంకా ఇంకా కొంచెం టచ్ పైకి ఏదో సమ్ మీకు ఏదో వాటర్ లో ఉండేది, అదేదో ఏంటిది? రైట్ రైట్, యూ కెన్ డూ ఇట్. కమాన్, లేపండి. తీయండి తీయండి, కమాన్, యూ కెన్ డూ ఇట్ హిమజ గారు. కమాన్. ఫిషా? మీరు లేపాలి, మాకు కనబడట్లేదు అది. అరే సౌండ్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఎవరు సౌండ్ చేయొద్దు ప్లీజ్. అది ఆల్రెడీ నిద్రపోయింది. మేము ఇక్కడ మ్యూట్ చేసాము. పోయిందా? రైట్, లేపండి లేపండి లేపండి, ఏం కాదు, లేపండి. కమాన్ అనుకుంటా. కమాన్. ఇట్స్ వెరీ హెవీ. కింద చేయి పెట్టండి, కింద ఇంకో చేయి పెట్టండి కింద. బ్యాలెన్స్ చేయండి. ఏం కాదండి, బ్యాలెన్స్ చేయండి. దాన్ని మీ చేతి మీద ఇట్లా పడుకోబెట్టి. ఫిష్ ఇది ఫిష్ కాదా? అయ్యో, మీకు ఇష్టం ఆ ఫిష్? వండిన తర్వాత ఇష్టం, ముందు ఇష్టం లేదు. షూరా? ఫిష్ కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత మేము కాదు అంటే లాగా. 100 పాయింట్స్. సరే, మీ లెఫ్ట్ కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొంచెం లెఫ్ట్, ఇంకొంచెం. ఇప్పుడు అందులో ఉండే ఆబ్జెక్ట్ ఏంటి మాకు చూపించండి. యూ కెన్ డూ ఇట్ హిమజ గారు. అరే ఏమండి, అది మీకు అలా అనిపిస్తుంది కానీ యూ కెన్ డూ ఇట్. కమాన్ హిమజ గారు. ఏమైంది? ఏమైంది?
కాక్రోచా? కాక్రోచా? కానా? ఏమో మాకు కూడా తెలియదు, కనిపించట్లేదు అంతగా. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఆ, కాక్రోచ్ పెడతామా మేము? ఈజీగా లేపేస్తారు. ఆ, అలా ఓ- పట్టుకోండి. ఇది చాలా మంది అరే ఇది చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి తింటారు. అవునా? ఆ, వేపుడు బాగుంటుంది కదా దీంట్లో? చాలా బాగుంటుంది. యా ఐ నో. ఆ, ఒక్కసారి ఇట్స్ సంథింగ్ టు ఈట్. అది మీరు కొరికి కూడా చూడొచ్చు దాన్ని. ఐ మీన్ ఇఫ్ యూ క్యాన్. ఇదేదో పురుగు. ఏ కాక్రోచా? మాకు కనిపించేంత వరకు మీరు కింద పడేశారు. చూపించాలి కదా. మీ కంటి దగ్గర పెట్టుకుంటే అప్పుడు మాకు కనపడుతుంది. ఇది చంపుతా బయటకు వచ్చిన తర్వాత. ఆ, ఆ, లేపండి. ఇప్పుడు ఇలా సింగిల్ Very హ్యాండ్ good. అలా పట్టుకొని ఒకసారి చూపించండి. ఇదిగో ఒక ఫైనల్ ఆన్సర్. కాక్రోచ్. రైట్ ఆన్సర్ హిమజ గారు, 200 పాయింట్స్. సరే, రైట్ కి ఎక్స్ట్రీమ్ రైట్ మెల్లగా వచ్చేయండి. ఇంకా 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 రైట్. ఇంకొంచెం. అది అది మీ అల్టిమేట్ బాక్స్ విచ్ వుడ్ గివ్ యూ 300 పాయింట్స్. టచ్ చేయండి. ఇది జనరలీ తనలో ఎక్కువ పెయిన్లు ఉంటే ఇది వాడతారు. ఏమిటి ఏమిటి వాడి పాకడానికి ఏం లేదు. అంతే. అంతే హిమజ గారు, అంతే అంతే. కొంచెం కిందికి, కొంచెం కిందికి. వెరీ గుడ్. ఆ, ఏమండి ఏమండి టైం అయిపోతుందండి. లెఫ్ట్ విత్ ఓన్లీ 1.5 minutes. కమాన్ హిమజ గారు, పట్టుకొని లేపండి, అది గుచ్చుకోదు మీకు. ఒకసారి తీయండి. గట్టిగా ఉంది. తీయండి అది. పట్టుకొని లేపండి, లేపండి, లేపండి హిమజ గారు, ఏం కాదు. లేపండి, లేపండి, ఆ, లేపండి. Very good, వెరీ very గుడ్. good. లేపండి. right. సూపర్. అరే ఏమైనా కనకిచ్చారా? అది చాలా వెయిట్ గా ఉంది. రెండు చేతులు వాడండి. ఆ, ఇప్పుడు లోపలికి వచ్చి మీకు గ్లూకాన్ డి చాలా లేపండి. గట్టిగా ఉంది స్టోన్. ఆ, చెప్పండి. ఏమై ఉంటుంది అది? లేపండి, లేపండి. కమాన్ హిమజ గారు, ఏం చేయట్లేదు అది. అదే కమాన్ యూజ్ 2 hands బ్యాలెన్స్ చేయండి. ఒక్క 20 seconds అలా పట్టుకోండి. ఏంటో మీకు అర్థమైపోద్ది. టచ్ చేయండి, ఫీల్ అవ్వండి ఏమై ఉంటుంది. ఏయ్, అరే డిప్స్, అరే. అరే ఎక్సర్సైజ్, ఏ యోగా. ఎవరో చేస్తుంది. ఇది క్రాబా? క్రాబా? చూపించండి ఒకసారి పైకి, ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయండి. అది చాలు. మరీ అంత కాదు, కొంచెం కిందికి. ఆ, ఇది డాన్స్ చేస్తుంది ఇక్కడ. ఇది క్రాబే. షూరా? ఆ, షూర్. రైట్ హిమజ గారు, రైట్ ఆన్సర్. పాయింట్స్ మీరు హ్యాపీగా బయటకు వచ్చేది. సూపర్ హిమజ గారు, సూపర్. పీక పిసికేస్తుంది. పిసికి, ఎందుకు నేనేం హెల్ప్ చేశాను కదా. ఎక్కడ హెల్ప్ చేసావు? వెరీ నైస్ హిమజ మీ గారు. మీద నేను నిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు తెలుసా. మీ బ్రేవరీకి హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా ఆడారంటే చాలా బాగా ఆడారు. సో ఎలా అనిపిస్తుంది హిమజ? చాలా బాగుంది. లక్కీగా లివింగ్ థింగ్స్ లేవు. హ్యాపీ. సో నెక్స్ట్ అంద కూపంలో వెళ్ళే పార్టిసిపెంట్ సతీష్. పాపం సతీష్ ఒంటరిగా వదిలేసి ఆ వెళ్ళిపోయారు. గడ్డం, ఆ అద్దాలు, దొంగ కోళ్ళు వట్టిలో సెట్ అయిందప్ప నీకు. ఆ పోజులు చూడు, పెద్ద సీఎం పిఎం అయినట్టు. అద్దాలు తీ ఫస్ట్. మెల్లగా ముందుకు నడువు అట్లనే. నాకేం కనిపించట్లేదు స్వామి. ముందుకు రా అన్న. నా ఫోన్ ముందుకి వచ్చి ఈ రైట్ కి. ఫోన్ కూడా అసిస్టెంట్ కి ఇచ్చి వచ్చినానప్పా. అంటే అబ్బా ఫోన్ లైట్ తో అక్కడ ఏముందో చూసి నాకు చెప్దామనే. మెల్లగా రైట్ కి, నీ రైట్ కి, నీ రైట్ రైట్ కి. రైట్. కొంచెం రా, రా, ఇదిగో రా. చెప్తున్నా, నన్ను ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేసి నాకు అసలు కోపమేమో కొట్టి పడేస్తానా. ఓకే, కొట్టి పడే, అదే మాకు కావాలి. వాళ్ళందరికీ స్పాంజులు ఉన్నాయి, నువ్వు కొట్టినా ఏం కాదు వాళ్ళకి. అవునా? ఆ. ఏదో సరదా కన్నాలే. ముందుకు రా, అలానే ముందుకు రా, ఏందో సౌండ్? ముందుకు రా. నేను రాను స్వామి. ఏం కాదు, నేను రాను. ముద్దు వద్దు. ఎదురుగా ఎదురుగా పట్టుకో, చెయ్యి చాపు. సౌండ్ చేస్తున్నా, నేను పట్టుకోనా. ఏం కాదు, అది అక్కడి నుంచి కాదు సౌండ్ వచ్చేది. నీకు ఫస్ట్ చాలా ఈజీగా ఉంటది. నువ్వు చెయ్యి చాపు. నువ్వు ఏంటి మీ హీరో ఇంతేనా? చాచాను. కొంచెం కొంచెం నీ రైట్ కి ప్యాన్ గా. నేను ఓడిపోయినా. నేను చెప్పేది ఓడిపోయేది. ఇంత దారుణంగా. సతీష్, కమాన్ సతీష్, చెయ్యి కొంచెం చాపండి. ఇట్లాంటివన్నీ నేను ఛీ, ఛీ, ఛీ. ఏంది రవి ఇది? ఛీ. చూడమ్మా, నేను ఒకరి విషయాల్లో ఏళ్ళు పెట్టను.
ఒకరి విషయాలలో సతీష్ లాస్ట్ 3 minutes సతీష్. నేను పెట్టాను స్వామి, ఇదేదో ఉంది లైట్ సైడ్ పెడతాను, అది బాగా పట్టుకుంటా. లైట్ లేదు, నువ్వు చేయి పెట్టి కమాన్. వాయమ్మో చలి పెడుతుందిరా నాయన, నేను బయటకు వస్తానా? ఇంకా 2 minutes టైం ఉంది. 2 minutes కదా. కనీసం 1 point ఒక్కటన్నా కనీసం ఒక్కటన్నా ఎట్లా పెట్టాలి చేయి చెప్పు. పట్టుకో ఫస్ట్. నేను ఆంజనేయ స్వామి భక్తున్నే కానీ చాలా పిరుకోన్నే. ఆంజనేయ స్వామి భక్తుడు పిరుకోడా. కమాన్ సతీష్ లోపల పెట్టు. ఊరిని యాశాలో ఏం మొగడవా, పెట్టినా మీసం పెంచినో గడ్డం పెంచినో ఏం ఆక్వేరియం ఆక్వేరియం లోపల పెట్టు. వామ్మో కమలాసనం అయిపోతున్నావు నాయన సతీష్. పెట్టవయ్యా చెయ్యా. ఇప్పుడు ఎక్కడ చెయ్యి? లోపల పెట్టు, అక్వేరియం లోపల పెట్టు. ఆ ఎక్వేరియం గట్టిగా పట్టుకో ఫస్ట్. నవ్వుతున్నాడా ఈడ కూర్చొని? ఎవరో కూర్చొని నవ్వుతున్నాడా? అవును. సరే మనకు తెలిసినోడే కానీ ఆడ ముందు చేయి పెట్టు. అరే ఓ పని చేద్దాం రవి, నేను ఇవన్నీ చేయలేనులే గానీ ఒక 100 మంది వస్తాదులు తీసుకురా, వాళ్ళతో ఫైట్ చేయగలుగుతా. అదంతా నెక్స్ట్ రౌండ్ లో ఉంది. ఇప్పుడైతే ఈ రౌండ్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రౌండ్ లేదు. అది ఇంకో అక్వేరియం సామి. చేయి పెట్టు సామి. ఓరి నాయనో, వీడు ఏం కాదంటే ఇంకా భయంగా ఉండదు. 5 4 3 2 గంట ఇచ్చినా పట్టుకోడు. నాకు అర్థమైపోయింది. పెట్టాను చేయి పెట్టాను. వచ్చే బాగు చేత కదా కానీ లాగేను బయటికి. బాగోదా? సరే వచ్చే ఇంకేం చేస్తాం. అది థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టుగా బ్రేక్ తర్వాత చూస్తారు అనుకున్నారు, కానీ కాదు, ఇక్కడ ఏం లేదు తెలుసు, అందుకే చేయి పెట్టలేదు నేను. మళ్ళీ ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, సీ యూ. సతీష్ గారు 0 points తో అందకూపం నుంచి బయటకు వచ్చారు. సున్నా ఎందుకు అవుతుంది? సున్నానే కదా. 0 అనాలి. అందకూపంలో నెక్స్ట్ వెళ్తున్న పార్టిసిపెంట్ ధనుష్. ధనుష్ ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? భయపడుతున్నావా? యా భయమా? ధనుష్ కి భయమా? ధనుష్ ఒక్కసారి కండలు చూపి. అదే అరే ఇలాంటి ధనుష్ కి భయమా? అద్దాలు తీసేయి, నీకు భయం పోద్ది. తీసేలా? అద్దాలు తీసేయి. నీ కళ్ళ ముందే మేము ఉన్నాం. హాయ్ హాయ్. ఎదురుగానే ఉన్నావు. ధనుష్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలానే కొంచెం రైట్ సైడ్ కి ముందుకు వచ్చేయండి. కీప్ వాకింగ్. పెద్ద అడుగులు వేయండి. రైట్. అయితే మీ లెఫ్ట్ సైడ్ కి కొంచెం ఒకటి ఉంది, పట్టుకోండి. ఏముంది ఎదురుగా? గ్లాస్ ఉంది. రైట్. అయితే ఫస్ట్ మీరు ఈ గేమ్ స్టార్ట్ అవ్వాలంటే లోపల ఒక చిన్న టోకెన్ ఉంది. ఆ టోకెన్ ని పట్టుకొని ఆ టోకెన్ నంబర్ మాకు చూపెట్టండి అంతే. ఎక్కడ ఉంది టోకెన్? ఆ అక్వేరియం లోపల ఉంది, టోకెన్ ఉంది. ఆ టోకెన్ నంబర్ మాకు చూపెట్టండి. పేపర్ అండి, పేపర్ అది లేపండి అంతే. నాకు కూడా పేపర్ అని చెప్పొచ్చు కదా. ఏమండి, వెరీ సింపుల్ అండి. అది టోకెన్ అండి, అది పేపర్ నోట్ బుక్. అది దాన్ని పట్టుకొని లేపండి అంతే. అది టోకెన్ నంబర్ కనబడుతుంది. రైట్. అది దట్ ఈస్ ద బుక్ అండి. బుక్ ఆ రెండు చేతులు పట్టుకోండి. బుక్ తెరవండి. చాలు సార్. బుక్ తెరవండి. పైకి లేపండి. పైకి లేపండి సార్. లేదు లేపారు కదండి నోట్ బుక్ ని. అది నాకు అర్థమైపోయింది, అది పీత. ఏంటది? పీతలో ఉంది. పీత? క్రాబ్ క్రాబ్ కాదండి. కాదు, అది రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం, నెక్స్ట్ ప్లీజ్. నో ప్రాబ్లం. మీరు కొంచెం రైట్ కి అలానే ముందుకు రండి. ఏం కాదు నీకు. రైట్ కి వచ్చాయి. ఇంకా రా ధైర్యంగా రా. ఎవరు లేరు అక్కడ. రైట్. మీ ఎదురుగా ఏముంది? గ్లాస్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం ఆబ్జెక్ట్ ఉందో చూడండి. వెరీ గుడ్. వాటర్. ఏం కాదండి, వాటర్ అండి. ఇట్స్ జస్ట్ వాటర్. ధనుష్ యూ కెన్ డూ ఇట్. చెయ్యి వెనక్కి తీయకండి. దాన్ని పట్టుకొని ఒక్కసారికి లేపేయండి. లేపేయండి, పట్టుకొని లేపేయండి. భయపడకండి. అదేంటి రావట్లేదు? ఎందుకు రావట్లేదండి? దట్ ఈస్ ఫిష్. ఫిష్ మాకు తెలియదండి. ఏముందో అసలు నాకు ఏది కనిపించలేదు. ఓకే సూపర్. ఫేస్ దగ్గరికి. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఏంటది? ఫిష్. పక్కనా? పక్క. అది బతుకుంది, ఒకసారి అడగండి దాన్ని. ఎలాగా? ప్రస్తుతం నేను బతుకున్నా లేదో డౌట్ గా ఉంది. రైట్ ఆన్సర్ ధనుష్ గారు. వచ్చేచ్చా? ఇంకొకటి ఉంది అంతే. ఇంకొకటి 100 points ఉన్నాయి. గో టు యువర్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇంకా ఎక్స్ట్రీమ్. ఇంకా
రైట్, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీ రైట్ సైడ్ పైన ఒక గంట ఉంది. ఒకసారి గంట కొడితే మీరు ఆ థర్డ్ టాస్క్ చేయొచ్చు. రైట్ సైడ్, రైట్ సైడ్ గంట పైన ఉంది. ఇలా ఇలా అనండి. పైన ఆ. గంట కొట్టండి. అదే ఇక్కడ గంటలు లేదు సార్. గంట మీకు ఎట్లా కనబడుతుంది సార్? బాగా కనిపిస్తుంది. కొంచెం రైట్ పైకి లేపండి, చెయ్యి పైకి లేపండి. కొట్టండి అక్కడ. అదే అదే వెరీ గుడ్ వెరీ రైట్, అది అది వచ్చింది, మాకు వచ్చింది, తప్పుడు వచ్చింది. వచ్చిందా సార్? సార్. వాక్. ఇప్పుడు అక్కడ ఏముంది? రైట్, అదే మళ్ళీ So, అందులో ఉండే మళ్ళీ గ్లాస్. అందులో ఉన్న అబ్జెక్ట్ ఏంటి? మళ్ళీ వాటర్ ఏంటి సార్? వాటర్ కాకుండా అందులో ఏముందో పట్టుకోండి. 8 జెల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? చెల్లి. ఏంటది? ఏంటది? వద్దకండి. ఏంటది? 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 వెరీ గుడ్. కాటన్ సార్ అది. కాటనా? కాటన్. వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. ఓడి అమ్మ. వెరీ నైస్. వచ్చేయండి. ధనుషు చాలా బాగా చేశారండి, సూపర్. సూపర్. రైట్, సో ఫైనల్ గా అందకూపం రౌండ్ అయిపోయింది. అండ్ రౌండ్ ఎండ్ లో స్కోర్స్: హిమజ గారు 300 పాయింట్స్ దిస్ రౌండ్, రోహిణి గారు 300 పాయింట్స్, ధనుష్ గారు 200 పాయింట్స్, అండ్ సతీష్ గారికి సూపర్. ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ ఎంటర్ అవ్వబోతున్నాం. ఆ రౌండ్ పేరే అగ్నిగుండం. అగ్నిగుండంలో ఏమైందంటే చెరో టీమ్ కి 4 క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ టైం లిమిట్. అంతే, చాలా ఫాస్ట్ గా చెప్పాలి మీరు. ఆటోమేటిక్ గా 5 సెకండ్స్ అవ్వగానే మీకు ఆన్సర్ తట్టకపోతే స్క్రీన్ మీద మీకు ఒక క్లూ Clue వస్తుంది. వస్తుంది. ఆ క్లూ వచ్చిన తర్వాత మీరు ఆన్సర్ చెప్తే మీకు 50 పాయింట్స్. క్లూ తీసుకోకుండా ఆన్సర్ చెప్తే మీకు 100 100 పాయింట్స్. పాయింట్స్. మీరు క్వశ్చన్ సింహాన్ని స్టార్ట్ మీరు చేయండి. రెడీ? స్టార్ట్ చేద్దామా? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ టు దిస్ టీమ్. Yeah. సోలార్ సిస్టమ్ ని తెలుగులో ఏమంటారు? సౌరశక్తి. పర్ఫెక్ట్. కొంచెం కొంచెం. సౌర సాధనం. క్లూ. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేస్తే 50 పాయింట్స్. కంటమా. సౌర కుటుంబం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే. భీష్ముడి పేరుతో వచ్చే పర్వదినం. యు వాంట్ క్లూ? క్లూ ప్లీజ్. clue. 5 4 కాదసి. 3 భీష్మ ఏకాదశి. రైట్ ఆన్సర్. భీష్మ ఏకాదశి. రైట్. మీకు క్వశ్చన్: చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే డాష్. ఊరుకోడు. ప్రజారావు కాదు. 100%. Yes. మీకు clue అవసరం లేదా? అవసరం లేదు. రాంగ్ ఆన్సర్. గిల్లితే ఏడుస్తాడు. అమ్మని. మీకు క్వశ్చన్: పాములకు ఇష్టమైన పూలు. మొగలి పూలు. ఏమిటి? మొగలి పూలు కదా. రైట్ ఆన్సర్. టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఇలా అంటారు. క్లూ. ఓకే, క్లూ. ఏంటది? జన. 5 డాష్ డా డాష్ డా 4 డాష్. 3 2 and 1. The question passes. అక్కడ 5 చెప్పు మరి. తెలుగు. 4 తెలుగు. 3 వేదవ్యాస. 1. The answer is Andhra Kesari. ఏ అవునా? ఆంధ్రకేసరి. నేను అప్పుడు ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ప్లీజ్. ఇంగ్లీష్ లో లెటర్, తెలుగులో దిక్కు. ఉత్తరం. రైట్ ఆన్సర్. సూపర్. ఏ ఆల్రెడీ ఈజీ క్వశ్చన్ అడుగుతున్నారు. 100 పాయింట్స్. క్వశ్చన్ మీకు: ఇంటి దొంగను డాష్ కూడా పట్టలేడని సామెత ఉంది. ఇంటి దొంగలు యజమానియా? యజమానియా? వాటర్ తూకొచ్చు నువ్వు. క్లూ 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 క్లూ. అయ్యయ్యో. ఇప్పుడు గెస్ట్ చేయండి. అస్సలు ఇంటి దొంగను డాష్ టైం అయిపోతుంది. ఒక్క లెటర్ చిక్కివా? 4 ఏంటది? 3 డాష్ డాష్ రూ 2 డాష్ డాష్. 1. The question passes. ఈశ్వరుడు. Right answer. But no point. ఎందుకు తను శివభక్తుడు మళ్ళీ. ఓం నమ శివాయ. రెడీ సార్. Last question. యా. చిరంజీవి, రోజా, రమ్యకృష్ణ, నగ్మ వీళ్ళందరూ కలిసి నటించిన చిత్రం ఏది? మరి కాదు, ముగ్గురు మునగాళ్ళు. Right answer. ఈజీ క్వశ్చన్ అన్న వాళ్ళకి అడిగి మాకు ఇవి అడుగుతారా? After this round, ఎవరు గెలిచారో ఆబ్వియస్ గా అర్థం అయిపోయింది కదా. అదే, రండి, Team రండి. B, సతీష్ గారు అండ్ హిమజ గారు. ప్లీజ్. Right, మీరు హ్యాపీగా బయటకు వచ్చేయండి.
వెల్ ప్లేడ్ హిమజ అండ్ సతీష్. సో మీరు ఈ రౌండ్ లో అగ్నిగుండం రౌండ్ లో 350 పాయింట్స్ అండ్ అటువైపు ఉన్న ధనుష్ గారు అండ్ వాళ్ళు ఇంకా రోహిణి అద్భుతంగా ఆడారు. టోటల్ గా 50 పాయింట్స్. సూపర్. ఫైనల్ రౌండ్ కి వెళ్ళే వారు ఎవరంటే మీకు అర్థమైపోయిందిగా? హిమజ అండ్ సతీష్. ఫైనల్ గా ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. Yeah. పాపం ఇద్దరు కష్టపడుతున్నారు, హిమజ గారు అండ్ సతీష్ గారు. Because ఈ రౌండ్ పేరే లాస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ జలగండం. 4 questions. జస్ట్ 4 questions స్క్రీన్ మీద వస్తాయి. మీకు దాని కింద ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ ఎంచుకోవడమే. సింపుల్. ఓకేనా? నేను క్వశ్చన్ అడుగుతాను, స్క్రీన్ మీద క్వశ్చన్ వస్తుంది, దాని కింద ఆప్షన్స్ వస్తాయి. జాగ్రత్తగా చదువుకోండి. ఎవరికైతే కరెక్ట్ ఆన్సర్ తెలుసు అని అనుకుంటున్నారో కిందికి వెళ్ళి బాల్ ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. అంతే. వాళ్ళే ఆన్సర్ చెప్పండి. రెడీ. సో ది ఫస్ట్ క్వశ్చన్ On the జలగండంలో ఆన్ ది స్క్రీన్. సుస్మితా సేన్ తెలంగాణలో పుట్టింది. ఎవరెస్ట్ శిఖరంపై మొబైల్ సిగ్నల్స్ ఉంటాయి. థర్డ్, కవల పిల్లలకు పుట్టు మచ్చలు ఉండవు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది తప్పు స్టేట్మెంట్? మేము 3, 2, 2, 1 1 అంటాము. ఎవరైతే ఒక బాల్ ఎవరైతే ఫస్ట్ బాల్ తీసుకొస్తారో వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. 3, 2, 1. ఇట్స్ ఓకే. దీని కరెక్ట్ ఆన్సర్ చెప్పు ఫస్ట్. కవల పిల్లలకు పుట్టు మచ్చలు ఉండవు. ఈ స్టేట్మెంట్ తప్పు అని సతీష్ అంటున్నాడు. కన్ఫర్మ్ అది. రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ప్లీజ్. అల్లు రామలింగయ్య గారు స్వాతంత్ర సమర యోధుడు. సెకండ్ స్టేట్మెంట్, టొమాటో ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ళు చేరుతాయి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, అప్పుడే పుట్టిన పిల్లలకు ఆవలింతలు రావు. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఏది సరి అయిన స్టేట్మెంట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నౌ. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో సతీష్ గారికి ఏది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అని? టమోటా ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్ళు చేరుతాయి. ఆప్షన్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటారు అంతేనా? ఆఫ్ కోర్స్. ఓకే, Right. మరి చూద్దాం. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సతీష్ గారు షాక్. అల్లు రామలింగయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్. yes you are right. Right. You are perfectly. Super. థర్డ్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ప్లీజ్. నటి రాధిక హీరో వెంకటేష్ తల్లిగా నటించారు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఉత్తరాలు చేరవేసేందుకు ఇప్పటికీ పావురాలను ఉపయోగిస్తున్నారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, కాగితాన్ని మొట్టమొదటి వాడిన దేశం అమెరికా. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? యువర్ టైం స్టార్ట్స్. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అయిన స్టేట్మెంట్? నటి రాధిక హీరో వెంకటేష్ కి తల్లిగా నటించారు. ఇది వాస్తవం. ఇది చేసింది సూర్యవంశంలో. చూద్దాం. అది చూద్దాం. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్. ప్లీజ్ కమ్ అవుట్. సో ఫైనలీ వి హ్యావ్ ద విన్నర్. అండ్ విన్నర్ ఎవరంటే ఎవరంటే? సతీష్. Congratulations, and here's the winning prize. Congratulations, buddy. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. ఎలా ఉంది ఓవరాల్? సీరియస్లీ అది చూసేప్పుడే చాలా ఇదిగా ఉండింది. అమ్మో ఇదేం గేములు రా సామే. అబ్బా ఫెంటాస్టిక్.
ఇదండి అద్భుతంగా జరిగింది కదా ఈ షో. నేను మాత్రం హైలైట్ ఎంజాయ్ చేస్తాను. పిచ్చగా ఫస్ట్ టైం వన్ షోలో యాంకరింగ్ చేయడం ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంతకు ముందు పార్టిసిపెంట్స్ లాగా అండ్ ఇప్పుడు యాంకర్స్ లాగా వచ్చాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం ఇట్స్ టాటా బై బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ us.